Oops Organization Folkart Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Class Digital Virtual Learning Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I'm going to teach English subject. So in the previous class, I explained about up to 33. Yes, 33 question in section C. Creative expression already explained. So in that we have completed part A and part B as being on A question and B question. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వ్యాంగరి మాత జర్నలిస్ట్ గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అలాగే నెక్స్ట్ లెసన్ వచ్చి ద డియర్ డిపార్టెడ్ 2 కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ వరకు 10 మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ తీసుకుంటే మనకి 34 అంటే హియర్ ఆల్సో హౌ మెనీ మార్క్స్ ఇట్ విల్ క్యారీస్ 10 మార్క్స్. ఇక్కడ కూడా మనం 10 మార్కుల క్వశ్చన్ అనేది చూస్తే ఇక్కడ కూడా 2 చాయిసెస్ అనేది ఉంది. దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ లెటర్ రైటింగ్. ఎస్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు లెటర్ రైటింగ్ అనేది. ఇప్పుడు మనం ఇంకొకరికి ఎలా లెటర్స్ అనేది రాస్తూ ఉంటాం ఏ విధంగా అనేసి. సో హియర్ ఆల్సో వన్స్ యూ కెన్ అబ్జర్వ్ ఏ ఈజ్ అ లెటర్ రైటింగ్. అలాగే బి అనేది ఇక్కడ బయోగ్రాఫికల్ స్కెచ్. అంటే ఇక్కడ కూడా చాయిసెస్ ఉంది. లెటర్ రైటింగ్ అయినా రాసుకోవచ్చు, అలాగే బయోగ్రాఫికల్ స్కెచ్ అయినా ఏదైనా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది తీసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చిన మ్యాటర్ని వీ నీడ్ టు రైట్ ఇన్ ద పారాగ్రాఫ్. అంటే ఈ యొక్క ప్రతి ఒక్క దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, పారాగ్రాఫ్లోకి రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ చూడండి ఒకసారి. ఇక్కడ అప్ టు చూడండి ఫుల్ నేమ్ కావచ్చు, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే ఫాదర్ మదర్ ఎడ్యుకేషన్ ఆర్మీ. ఇక్కడున్న ప్రొఫైల్ని వాళ్ళ యొక్క మ్యాటర్ని మనం పారాగ్రాఫ్లోకి చేంజ్ చేసుకుంటే దాన్ని మనం బయోగ్రాఫికల్ స్కెచ్ అనేసి అంటాం. సో ఇప్పుడు మనము ఇక్కడ దీనికి కూడా చాయిసెస్ అని ఉందని నేను చెప్పాను. సో ఇప్పుడు మనం 33 అంటే ఇక్కడ 33 క్వశ్చన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏది ఉంది 34. ఈ 34 క్వశ్చన్లో మనకి 10 మార్క్స్లో ఫస్ట్ వన్ తీసుకుంటే ఏలో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఒక లెటర్ రైటింగ్ అనేది ఇచ్చారు. అంటే మనం ఫార్మల్ కావచ్చు, ఇన్ఫార్మల్ కావచ్చు, బిజినెస్ లెటర్స్. నార్మల్గా లెటర్ రైటింగ్స్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. ఫార్మల్, అలాగే ఇన్ఫార్మల్, అలాగే బిజినెస్ లెటర్స్. ఇప్పుడు నార్మల్గా ఫార్మల్, ఇన్ఫార్మల్ ఎక్కువగా యూస్ చేస్తుంటాం కదా. ఫార్మల్ అంటే ఎప్పుడైనా పై అధికారులు కావచ్చు, అలాగే మన క్లాస్ టీచర్స్కి అంటే ప్రిన్సిపల్స్కి ఎవరికైనా అఫీషియల్ పర్సన్స్కి మనం ఫార్మల్గా రాస్తే దాన్ని ఫార్మల్ లెటర్ అంటారు. అలాగే ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఇన్ఫార్మల్ లెటర్ ఈజ్ నథింగ్ బట్ we should write the people who are close to us, friends, relatives and our parents. అంటే మన ఫ్రెండ్స్కి, మన స్నేహితులకి కావచ్చు, మన అమ్మ నాన్న కావచ్చు, ఎవరికైనా కూడా మనం రాసుకుంటే అంటే దాన్ని ఏమంటామంటే ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. ఇంకొకటి అండ్ అఫీషియల్లీ వీ కెన్ సీ దట్ బిజినెస్ లెటర్స్ అబౌట్ ద హూజ్ ద పర్సన్ హ్యాండిలింగ్ ద బిజినెస్ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ బిజినెస్ లెటర్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ లెటర్ తీసుకుంటే ఇది ఇక్కడ ఫార్మల్, ఇన్ఫార్మల్ అనేసి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుందాం. చూడండి అక్కడ the initiative of the government of Andhra Pradesh to transform schools under the Manabadi Nadu Nedu scheme is expected to be a big blow. Renovation of buildings, construction of compound walls, well-maintained bathrooms and modern blackboards, drinking water facility as greenery all over the school, clean environment and many more are ensured for the children of the government schools. ఇప్పుడు మనం ఇక్కడ మనకిచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇక్కడ మనం ఇది ఇన్ఫార్మల్ ఫార్మల్ తెలుసుకోవాలంటే ఇది థీమ్ ఆఫ్ ది లెటర్. అంటే లెటర్కి సంబంధించి మనం ఏం రాయాలి అనే సమాచారం మాత్రమే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ లెటర్ ఎవరికి రాయాలి, ఆ విధంగా ఎవరి నుంచి మనం ఎవరికి లెటర్ తీసుకోవాలి అనేసి అంటే యువర్ స్నేహ residing in Guntur and now write a letter to your friend. ఫ్రెండ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రెండ్ అంటే ఎవరు మనకి ఇక్కడ ఫార్మల్ వస్తుందా, ఇన్ఫార్మల్ వస్తుందా? ఇన్ఫార్మల్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫ్రెండ్ అన్నాం కాబట్టి ఇన్ఫార్మల్ లెటర్ అనేది మనం ఇప్పుడు రాయాలి. సో
ఇన్ఫార్మల్ లెటర్ రేష్మా అండ్ కుడప్. ఇక్కడ కుదప్ అనేది మనం ఇక్కడ ప్రజెంట్ తీసుకుంటే ఇప్పుడేమని పిలుస్తున్నామంటే కడప. ఏమని పిలుస్తున్నామంటే కడప అనేసి పిలుస్తున్నాం. రిఫ్లెక్టింగ్ యువర్ వ్యూస్ ఆన్ హౌ నాడు నేడు హర్ స్కీమ్ ఇస్ బ్యూటిఫైయింగ్ యువర్ స్కూల్. ఇప్పుడు ఈ యొక్క స్కీమ్ గురించి మనం తీసుకుంటే ఇక్కడ స్నేహ అనే ఒక ఫ్రెండ్ అనేది ఎక్కడ ఉంటుంది? గుంటూరు. వేర్ షీ ఈజ్ లివింగ్? గుంటూరు. సో ఫర్ హూమ్ టు షీ ఈజ్ రిటర్న్ ద లెటర్ అంటే ఆమె ఎవరికి రాసింది లెటరు? ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఎవరంటే రేష్మ. ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? ఆ అమ్మాయి కడపలో ఇక్కడ ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ స్నేహ అనే అమ్మాయి నాడు నేడు ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా మా స్కూల్లో జరుగుతుంది, ఆ యొక్క బ్యూటిఫుల్ అంటే మా స్కూల్ని ఆ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా మార్చేసింది అనేసి ఆ అమ్మాయి అక్కడ స్నేహ అనే అమ్మాయి రేష్మాకి లెటర్ రాయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు స్కీమ్ అనేసి నేను చెప్తూ ఉన్నాను కదా. సో ఇప్పుడు దాంట్లో మనకు తెలిసిన విషయాలు ఏంటి అనేసి ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలనేసి చూస్తే ఇప్పుడు మనం లెటర్ ఎవరికి రాయాలని అర్థమైంది. ఎవరికి? ఇక్కడ స్నేహ వచ్చి రేష్మ అనే ఒక ఫ్రెండ్కి వాళ్ళ స్కూల్లో జరిగిన ఏంటి నాడు నేడు ప్రోగ్రాం వల్ల వాళ్ళ స్కూల్ ఏ విధంగా మార్పు చెందింది. సో ఇక్కడ ఏంటంటే ద ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ట్రాన్స్ఫార్మ్ స్కూల్ అండర్ మనబడి నాడు నేడు. ఇక్కడ మనం తీసుకుంటే ఇప్పుడు ఇనిషియేటివ్ ఆన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక ఇనిషియేట్ తీసుకుంది. ఏంటిదంటే స్కూల్స్ని బాగా మోడర్నైజ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అతని రూపురేఖలని ఆ యొక్క స్కూల్ యొక్క రూపురేఖల్ని మార్చాలి. అంటే ఏంటి? దాని యొక్క స్కీమ్ నేమ్ ఏంటంటే మనబడి నాడు నేడు. Scheme is expected to be big blow. Blow is nothing but it's a being on getting more modernizing టెక్నాలజీ యూజింగ్ అంటే ఎక్కువగా అంటే అభివృద్ధి చెందడం అనేది జరిగింది. రినోవేషన్ ఆఫ్ బిల్డింగ్స్, రినోవేషన్ మళ్ళీ ఆ యొక్క పాత బిల్డింగ్స్ని మళ్ళీ ఆ యొక్క టోటల్గా ఆ బిల్డింగ్స్ని మళ్ళీ మార్చి కట్టడం అనేది జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాల్స్ అంటే మనకి కాంపౌండ్ వాల్ అంటే తెలుసు కదా, మనకి ఇంటి చుట్టూరు ఉన్న వాల్ని ఏమంటామంటే కాంపౌండ్ వాల్ అంటాం. అలాగే ఇక్కడ కూడా ఎక్కడ వేస్తున్నారు? స్కూల్స్కి చుట్టూరా కూడా కాంపౌండ్ వాల్స్ని కట్టిస్తున్నారు. వెల్ మెయింటైన్డ్ బాత్రూమ్స్ అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్ అంటే మనం ముందు అంటే ఇన్ ద గవర్నమెంట్ ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అతను చార్జ్ తీసుకున్న తర్వాత బాత్రూమ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాల్స్ కావచ్చు, మోడర్న్ బ్లాక్ బోర్డ్స్ అంటే బ్లాక్ బోర్డ్స్ అంటే తెలుసు కదా. సో యాజ్ అ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, వాటర్ కూడా అంటే త్రాగునీరునది సరఫరా అనేది ఏ విధంగా ఉందో ముందు మన ప్రైవేట్ స్కూల్స్తో కానీ దేంట్లో కానీ ఈ యొక్క అన్ని థింగ్స్ అనేది బాగా ఉంటాయి. కానీ మన ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ స్కూల్ అనేది ఇవన్నీ కూడా చాలా లోగా ఉంటాయి కదా. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ పోటీగా ఉండాలి అనేసి మనకి ఇక్కడ ఈ స్కీమ్ ఇవ్వడం అనేది జరిగింది. సో యాజ్ గ్రీనరీ ఆల్ ఓవర్ ద స్కూల్, గ్రీనరీ అంటే చెట్లు, ప్రతి చోట చెట్లు నాటడం అనేది చేయాలి. అలాగే క్లీన్ ద ఎన్విరాన్మెంట్ మెనీ మోర్ యాజ్ ఎన్ష్యూర్డ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రతి ఒక్క సదుపాయం అనేది కలగాలి అనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మనకి మనబడి నాడు నేడు స్కీమ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు అరౌండ్ మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇస్ బీయింగ్ ఆన్ టోటలీ వీ హ్యావ్ 44,512 దిస్ స్కూల్స్. ఇన్ని స్కూల్స్ ఉండగా మనకి 2019లో నవంబర్ 14th అనగా నవంబర్ 14th మనకి మనబడి నాడు నేడు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఎన్ని స్కూల్స్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చింది అంటే మనకి టోటల్గా ఎన్ని స్కూల్స్ ఉన్న దాంట్లో అప్ టు ఇయర్ దే హ్యావ్ కంప్లీటెడ్ హస్ బీయింగ్ ఆన్ 15,715.
ఇక్కడ ఇన్ని స్కూల్స్ అనేది నాడు నేడు స్కీమ్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. అదేవిధంగా వాళ్ళ యొక్క స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చేంజ్ అయిపోయింది. సో హౌ మెనీ స్కూల్స్ వీ హ్యావ్ టోటలీ అరౌండ్ దట్ ఇట్స్ 44,512 schools. In that we can see when it is started November 14 in the year of 2019. 2 years back we have started, and this we are how many the schools get the profit of the Nadu Nedu scheme is nothing but 15,715 schools. ఇంతవరకు మనకి ఇన్ని స్కూల్స్ వరకు నాడు నేడు ప్రోగ్రామ్ అనేది జరగడం జరిగింది. ఆ యొక్క స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రూపురేఖలు అనేది మార్చేసి అన్ని ఫెసిలిటీస్ అన్ని సదుపాయాలు ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు మనం లెటర్ రైటింగ్ అనేది ఏ విధంగా రాస్తాము, ఈ యొక్క స్కీమ్ అనేది ఎలా రాయాలని అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ లెటర్ రైటింగ్ ఈజ్ వెరీ ఈజీ టు వీ కెన్ రైట్. హౌ వీ కెన్ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ఫార్మల్ ఇన్ఫార్మల్లో ఫార్మేట్ తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం రాస్తాము, డేట్ కావచ్చు, ఇంకాన్ ప్లేస్. ఇప్పుడు డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం, అలాగే ప్లేస్ పలమనేర్. కంపల్సరీగా మనకేముండాలి, ఇక్కడ కామా ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి కదా ఫార్మేట్లో ఫస్ట్. కాబట్టి నెక్స్ట్ వన్ ఇది ఫార్మల్ ఇన్ఫార్మల్ తీసుకుంటే ఇన్ఫార్మల్. కాబట్టి మనం స్టార్టింగ్ అనేది ఏం స్టార్ట్ చేస్తామంటే ఇప్పుడు ఎవరు రాస్తున్నారంటే ఫస్ట్ స్నేహ వచ్చి రేష్మాకి రాస్తుంది. కాబట్టి యూ షుడ్ రైట్ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డియర్ రేష్మా, డియర్ రేష్మా కమా. ఇప్పుడు మనం ఇక్కడ మ్యాటర్ అనేది ఎలా స్టార్ట్ చేసుకుంటాము అంటే హౌ ఆర్ యూ. మెయిన్ థింగ్ మనం ఫస్ట్ ఎవరితో అయినా కూడా మనం మాట్లాడాలి ఫస్ట్ అంటే వీ షుడ్ యూస్ ద వర్డ్ వాట్ ఈజ్ ఇట్, హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ, హోప్ యూ గుడ్ ఎవ్రీవన్, హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను సింపుల్గా చెప్తున్నాను ఏ విధంగా మనం లెటర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే కుశల ప్రశ్నలు, మీరు ఎలా ఉన్నారు, మీ యొక్క ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉన్నారు, అలాగే నేను ఇక్కడ బాగా చదువుకుంటున్నాను, ఆ విధంగా మనం స్టార్ట్ చేసుకుంటే ఐఎమ్ ఫైన్, ఐఎమ్ స్టడీయింగ్ వెల్, ఐఎమ్ స్టడీయింగ్ వెల్, హోప్ యూ విత్ యూ సేమ్. అంటే నేను కూడా నీగా అలాగే ఆలోచిస్తున్నాను, మీ ఫ్యామిలీలో అందరూ బాగున్నారు, మీరు బాగున్నారు, నువ్వు కూడా బాగా చదువుకుంటున్నావు అనేసి నేను ఆలోచిస్తున్నాను. ఇక్కడ వరకు మనం ఇది రాసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏ రాయాలి అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రజెన్స్ ఆఫ్ మ్యాటర్ ఏముంది ఇక్కడ, మనబడి నాడు నేడు స్కీమ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మెయిన్ థింగ్ మనకి ఇక్కడ వచ్చిన మ్యాటర్ని ఇప్పుడు మనం ఇలాగే ఫర్ ఎగ్జాంపుల్ లిజన్ ఫర్ ఎవ్రీవన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇక్కడ నుంచి కూడా మనం ఇక్కడ వరకు నెక్స్ట్ మ్యాటర్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఎలా కంటిన్యూ చేసుకుంటే అంటే ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ అవర్ స్కూల్ changed infrastructure about this Nadu Nedu program అన్నా కావచ్చు, అలాగే అది స్కీమ్ అయినా కూడా ఎలాగైనా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ మ్యాటర్ అనేది యాడ్ చేసేసి ఇక్కడ ఎలా ఉందో మనం ఇక్కడ వరకు సేమ్ అదే విధంగా మనం రాయడం అనేది జరిగింది, రాయాలి. ఇక్కడ ఏంటంటే తర్వాత నేను ఒకటి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, మా స్కూల్ రూపురేఖలు అనేది ఏ విధంగా మారాయి నాడు నేడు ప్రోగ్రాం వల్ల అనేసి నువ్వు చెప్పిన తర్వాత ఇక్కడ మ్యాటర్ అనేది ఏమి ఇచ్చారో వాళ్ళు ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న మ్యాటర్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ స్కీమ్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేసి సేమ్ ఎలా ఉందో అలాగే ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నదాన్ని మనం ఆన్సర్ షీట్లోకి మనం రాసుకోవడం జరుగుతుంది అట్ ద లాస్ట్. సో I get everything is good. Everything is good. Hope you understand. Hope you understand. అనేసి నీ యొక్క థీమ్ని లాస్ట్లో నువ్వు రాసేసిన తర్వాత
లాస్ట్లో ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఫస్ట్ మన ఫార్మల్ లెటర్స్లో కావచ్చు, ఫార్మల్ లెటర్స్లో థ్యాంక్ యూ సార్ ఆర్ మేడం అని చెప్తాము. ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే విత్ లవ్, అంటే మన పేరెంట్స్ కావచ్చు, అలాగే మన ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరికైనా మనం రాస్తూ ఉంటాం కదా విత్ లవ్ అనేసి ఇక్కడ రాస్తాము. అలాగే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కూడా యువర్స్ లవింగ్లీ, అంటే ఎవరు ఇక్కడ రాస్తున్నది, స్నేహ వచ్చి రేష్మకు రాస్తుంది. సో యువర్స్ లవింగ్లీ స్నేహ. సో ఫుల్ స్టాప్. ఇప్పుడు ఇంతవరకు రాసేసిన వెంటనే మనకి లెటర్ రైట్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుందా, కష్టం. మెయిన్ థింగ్, మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అడ్రస్ అనేది కంపల్సరీ మనం అక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం స్ట్రక్చర్ అనేది అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఏం చేయాలి, ఇక్కడ కింద అడ్రస్ ప్రూఫ్ అనేది కింద పెట్టాలి. లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనము ఎక్కడ రాయాలి, అడ్రస్. ఇక్కడ రేష్మకు రాస్తుంది కదా, రేష్మ అండ్ వేషి ఫ్రమ్ కడప, అంటే డోర్ నెంబర్ 7-65 అండ్ బజార్ స్ట్రీట్ అండ్ కడప. అండ్ ఇక్కడ లాస్ట్ పిన్ కోడ్ ఏపీ అని లాస్ట్ మనం ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా మనం ఒక లెటర్ రైటింగ్ అనేది ఈజీగా కంప్లీట్ చేసి రాసుకోవచ్చు. కాబట్టి ఇది ఇన్ఫార్మల్ లెటర్, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ యొక్క మ్యాటర్ని మనం ఏ విధంగా ఉందో ఆ యొక్క స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ యూ షుడ్ రైట్ ఇన్ యువర్ ఆన్సర్ షీట్. అందుకనేసి మనకి ఇక్కడ ఈజీగా మనం రాయడం అనేది, ఇక్కడ స్కీమ్ ఏంటి అనేసి ఆల్రెడీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, దాని గురించే కదా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. సో అక్కడ ఎలా ఉందో ఆ విధంగానే నువ్వు అక్కడ రాయడం అనేది జరుగుతుంది. So up to here, how which we are completed the 10 marks of the 31st question. We are completed which question? 34 question. So ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక్కడ బి అంటే పార్ట్ బి. ఈ పార్ట్ బి తీసుకుంటే మనకి దీంట్లోనే నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఉంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే రైట్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ ఎస్ ఎ కొలోనియల్ సంతోష్ బాబు హ్యాస్ హూ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ ది కంట్రీ ఫైటింగ్ అగైన్స్ట్ సోల్జర్స్ అండ్ యూ మే యూజ్ ద ఫాలోయింగ్ గివెన్ హింట్స్. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఒక పర్సన్ గురించి తన బయోడేటాని ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఏ రూపంలో రాయాలి అంటే పారాగ్రాఫ్, అంటే సెంటెన్స్ రూపంలో మనం దాన్ని రాయాలి. సో ఇప్పుడు మనం పారాగ్రాఫ్లోకి రాయడం అనేది చేస్తే ఇక్కడ ఏంటంటే ఎవరి గురించి అంటే యాజ్ బిక్కుముల సంతోష్ బాబు ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్మీ ఆఫీసర్. తన లైఫ్ అనేది సోల్జర్స్తో ఇక్కడ ఫైటింగ్ చేసి తన లైఫ్ అనేది అట్ ద ఏజ్ ఆఫ్ వెన్ 2019లో అతను చనిపోవడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మన వరకు తీసుకుంటే ఫస్ట్ వన్ చూడండి, సి వాట్ విల్ రైట్ ఫుల్ నేమ్ అని ఇచ్చారు కదా, ఫుల్ నేమ్ అనేది ఇక్కడ సర్నేమ్తో సహా ఉంది కదా. ఇప్పుడు మన ఫస్ట్ పాయింట్ అనేది తీసుకుంటే ద ఫుల్ నేమ్ ఆఫ్ సంతోష్ is what we can write as బిక్కుమల్ల సంతోష్ బాబు అనేసి మనం ఫుల్ నేమ్ అనేది రాస్తాం కదా. అదేవిధంగా వెన్ హీ వాజ్ బోర్న్ అంటే హీ వాజ్ బోర్న్ ఆన్. ఇప్పుడు మన నెక్స్ట్ సెంటెన్స్ ఏం రాస్తాము, హీ వాజ్ బోర్న్ ఆన్. ఎప్పుడు పుట్టాడు అతను? 13th February అండ్ వెన్ హీ వాజ్ 1983. సో నెక్స్ట్ వన్ ఇన్ సూర్యాపేట, ద ప్లేస్ ఆఫ్ ఇప్పుడు ఇన్ సూర్యాపేట్ ఇన్ తెలంగాణ. సో ఇక్కడికి మనం నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళితే హిస్ ఫాదర్ నేమ్ ఈజ్ అంటే ఇక్కడ మనం తీసుకుంటే హిస్ ఫాదర్ నేమ్ ఈజ్ ఉపేందర్. His father name is what? Upender. And he was working
he was a retired అంటే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. వాళ్ళ నాన్న ఏంటంటే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. సో హీ వాజ్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. సో ఇక్కడ వాళ్ళ నాన్న అనేది తన పేరు ఏంటంటే ఉపేందర్, అలాగే అతను ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అనేసి మనకు తెలిసింది. అదేవిధంగా వాళ్ళ యొక్క మదర్, షీ ఈజ్ అ హోమ్ మేకర్. హోమ్ మేకర్ ఈజ్ నథింగ్ బట్ his mother is housewife. His mother is housewife. అర్థమైంది కదా ఇక్కడ వరకు వాళ్ళ పేరెంట్స్ అనేది ఎవరు, అలాగే అతను ఎప్పుడు పుట్టాడు, అప్పటి వరకు మనం ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్స్లో రాయడం అనేది జరిగింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ తీసుకుంటే వాట్ హీ డన్ ఈజ్ ఎడ్యుకేషన్. సో he was studied. See, he has studied when from class 1st to 5 at Saraswati Shishu Mandir. Ante he was studied in Saraswati Shishu Mandir from 1st to 5th క్లాస్. ఎక్కడి నుంచి ఏ క్లాస్ వరకు చదివాడు? 1వ క్లాస్ నుంచి అలాగే 5వ క్లాస్ వరకు అతను సరస్వతి శశి మందిర్ అనే ఒక స్కూల్లో చదవడం అనేది జరిగింది. ఇన్ వేర్ ఇట్ ఈజ్ ఎ లెగ్జిపేట్ ఇన్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్, రికగ్నైజ్డ్ హ్యాజ్ ఏ అంటే ఏ ప్లేస్ అది? ఇన్ నెక్స్ట్ లెగ్జర్పేట్ అండ్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్లో అతను 1st క్లాస్ టు 5th క్లాస్ చదవడం అనేది జరిగింది. అదేవిధంగా హీ వాజ్ రికగ్నైజ్డ్. సో హీ వాజ్ రికగ్నైజ్డ్ అంటే గుర్తించడం. ఏంటి? బ్రిలియంట్ స్టూడెంట్ ఇన్ ద స్కూల్. హీ వాజ్ రికగ్నైజ్డ్ హ్యాస్ బ్రిలియంట్. He was recognized as what? Brilliant student. And studied through has up to 11 ante 12th class, up to the how many classes? 12th classes at Sainik School in the Korkonda Vizianagaram district. So he was brilliant students, already I said. అంటే చాలా తెలివైన వ్యక్తి అనేసి స్కూల్లో కూడా అతన్ని అక్కడ వరకు మనం తీసుకుంటే రికగ్నైజ్ కూడా చేశారు, చాలా బ్రిలియంట్ అనేసి. అదేవిధంగా నెక్స్ట్ హీ వాజ్ స్టడీడ్ వేర్ ఇన్ 12th క్లాస్. అంటే 12th క్లాస్ అనేది ఎక్కడ చదివాడు అతను? సైనిక్ స్కూల్స్ అనేది మనకు తెలుసుకుంటే ఇక్కడ కోరుకొండ విజయనగరంలో డిస్ట్రిక్ట్లో అతను సైనిక్ స్కూల్లో చదవడం అనేది జరిగింది. సో హియర్ అప్ టు 12th స్టాండర్డ్ హీ వాజ్ కంప్లీటెడ్ ఇన్ సైనిక్ స్కూల్ హ్యాస్ కోరుకొండ విజయనగరం డిస్ట్రిక్ట్. సో నెక్స్ట్ వన్, సో విల్ యూ ప్లీజ్ అబ్జర్వ్ దట్ తన యొక్క లైఫ్ అనేది ఇక్కడతో విజయనగరంలో అక్కడ వరకు సైనిక్ స్కూల్లో కంప్లీట్ చేసేసాడు కదా. నెక్స్ట్ వన్ తీసుకుంటే వెన్ హీ వాజ్ ఎంటర్డ్ ఇన్ టు ద ఆర్మీ అనేది అందరికీ తెలుసు. ఇప్పటి వరకు మన యొక్క జవాన్లు కానీ మన యొక్క సోల్జర్స్ కానీ మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారనేసి మనకందరికీ తెలుసు. సో హియర్ ఆల్సో యూ కెన్ సీ దట్ హీ వాజ్ స్టార్టెడ్ హీజ్ ఆర్మీ కెరియర్. తన ప్రొఫెషన్ అనేది తన యొక్క వృత్తిపరంగా ఆర్మీని చూస్ చేసుకున్నాడు. సో హీ వాజ్ joined on 27th November 2000. అంటే ఈ యొక్క సంవత్సరంలో what he was joined in NDA. He was joined in where it is? NDA. NDA is nothing but National Defence Academy and went to, so he was joined in NDA. So he went to where he went again? To IMA. IMA is nothing but IMA in 2004. IMA in where ma? 2004. And IMA and Indian Military Academy. What is that? Indian Military Academy. So as commissioned as lieutenant in 2004, captain 2006,
అండ్ మేజర్ 2010. సో తన యొక్క ప్రతిభలు అనేది మెచ్చి అతన్ని క్యాప్టెన్గా 2006లో పెట్టారు. ఆ తర్వాత మేజర్గా 2010లో తీసుకున్నారు. యాజ్ అటెండెడ్ డిఫెన్స్ కాలేజ్ అట్ వెల్లింగ్టన్. సో సర్వ్డ్ UNA పీస్ కీపింగ్ ఫోర్స్ ఇన్ ద డెమోక్రటిక్ పీపుల్ హ్యాజ్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. యాజ్ లిeutenant colonel in 2017, colonial of 2020. ఇక్కడ మనం ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ద కేటగిరీస్లో ఈ అతను వర్క్ చేయడం అనేది కూడా జరిగింది. హ్యాస్ డెమోక్రటిక్ హ్యాస్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, lieutenant colonel in 2017. సో హై హ్యాస్ తన లైఫ్లో చాలా ప్లేసెస్లో అలాగే చాలా పెద్ద పెద్ద దాంట్లో కూడా అతను వర్క్ చేయడం అనేది కూడా జరిగింది. ఇక్కడ మనకి హీ వాజ్ సర్వ్డ్ అనేసి మనం ఇక్కడ అక్కడ ఉన్న సెంటెన్స్ని మనం అలాగే రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇప్పుడు ఇలా చేసిన వ్యక్తికి అవార్డ్స్ అనేది కూడా రావడం అనేది విశేషమే కాదు, చాలా పెద్ద విశేషమే. దాంట్లో తీసుకుంటే హై ఆల్టిట్యూడ్ సర్వీస్ మెడల్. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? పెరుగుదల, తన యొక్క ఎదుగుదలకి చాలా తన యొక్క బిహేవియర్ ఆల్టిట్యూడ్కి ఒక సర్వీస్ మెడల్ అనేది కూడా ఇచ్చారు. సో దే గేవ్ వన్ ఆఫ్ ది సర్వీస్ మెడల్ ఆల్సో. సర్వీస్ ఆల్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ దట్? ఎదుగుదల. అలాగే నెక్స్ట్ వన్ విద్దేశ్ సేవా మెడల్. అలాగే ఇంకొక మెడల్ అనేది కూడా హీ గాట్ విద్దేశ్ సేవా మెడల్. Next UN Mission Congo medal, and also he got an UN Mission అండ్ స్పెషల్ సర్వీస్ మెడల్ ఆల్సో. ఇంకొకటి ఇన్ని మెడల్స్తో పాటు అతనికి వచ్చిన పరమ మహావీర చక్ర కూడా వన్ ఆఫ్ ది మహావీర చక్ర ఇస్ అ posthumous. See, listen, posthumous is nothing but after when he was passed, so that time we can give Mahavira Chakra. సో ఈ యొక్క పర్సన్స్కి అనేది మన ఆర్మీలో ఈ యొక్క బిరుదు అనేది ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వరకు మనం తీసుకుంటే సంతోష్ యొక్క తన యొక్క కెరియర్ అనేది కావచ్చు, అలాగే తన అవార్డ్స్ అనేది ఎప్పుడు పుట్టాడు, అలాగే ఎక్కడ తన అమ్మ నాన్న అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, సో ఇక్కడ వరకు తన లైఫ్ స్టైల్ అనేది మనం చూడడం జరిగింది. సో దీన్ని మనం పారాగ్రాఫ్లోకి కన్వర్ట్ చేసి మనం ఆ సెంటెన్స్ వైజు దాన్ని బట్టి పాస్ట్ టెన్స్లో ఉండి పాస్ట్ టెన్స్ అలాగే మనం కన్వర్ట్ చేసి రాయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వరకు అవార్డ్స్ అనేది కూడా చూసాం కదా. అట్ ద లాస్ట్ యూ కెన్ సీ దట్ మహావీర చక్ర. ఏ అవార్డ్ అనేది వచ్చింది లాస్ట్లో తనకి? మహావీర చక్ర. సో ఇప్పటి వరకు మనం 30 ఎన్ని క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేసాం మనము? లాస్ట్ మనకి ఇక్కడ తీసుకుంటే 34 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయంటే మనకి ఇంకా లాస్ట్ 35 క్వశ్చన్ నెంబర్ 35. ఈ యొక్క 35 క్వశ్చన్ చెప్తే మనకి ఇక్కడ లాస్ట్కి ఇక్కడ కూడా ఇది కంప్లీట్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద టుడేస్ వన్ ఆఫ్ ది లెటర్ రైటింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బయోగ్రాఫికల్ స్కెచ్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే మన గ్రామర్ వొకాబులరీ అనేది మనది కంప్లీట్ అయిపోయింది ఇంతవరకు. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? సెక్షన్ సి అనేది కంప్లీట్ చేసాం కదా, దాంట్లో కూడా లాస్ట్ ఇంకా 35 అనేది ఉంది. ఆ క్వశ్చన్ని మనం కూడా రిపీటెడ్ చేసుకొని ఆ క్వశ్చన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుందాము. ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన బయోగ్రాఫికల్ స్కెచ్ అలాగే లెటర్ రైటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఏదైనా కూడా మనం ఒకటి తీసుకొని ఈజీగా రాయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా 35 క్వశ్చన్ అనేది ఉంది. ఇట్ ఈస్ ఆల్సో క్యారియస్ హౌ మెనీ మార్క్స్? 10 మార్క్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కమెంట్ హర్స్. అండ్ ఏ డౌట్ అయినా ఉండొచ్చు, అది సెక్షన్ ఏ అయినా, సెక్షన్ బి అయినా, సెక్షన్ సి అయినా కూడా దేనైనా కూడా మీరు నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్